1809 జనవరి 4వ తేదీన ప్యారిస్లో ఒక అబ్బాయి జన్మించాడు. అతని తండ్రి గుర్రాలకు జీన్లను తయారు చేసేవాడు. ఆ అబ్బాయికి 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతనికి ఒక ప్రమాదం జరిగింది. అతని తండ్రి పని చేస్తూ చేతిలోని కంఠానిని క్రింద పెట్టాడు. 3 సంవత్సరాల వయసు గల అబ్బాయి వచ్చి ఆ కంఠానిని తీసుకొని తన కంటిలో పొడుచుకున్నాడు. ఆ అబ్బాయి పేరు లూయిస్. అతన్ని గబగబా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చాలా రోజులు అతడు ఆ నొప్పితో బాధపడ్డాడు. కంటిలో కంఠానిని పొడుచుకున్నందువల్ల దానికి ఇన్ఫెక్షన్ వచ్చి ఆప్టికల్ నర్వ్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చినందువల్ల అతని రెండో కన్ను కూడా గుడ్డిదైపోయింది. ప్యారిస్లో ఉండే అంధుల పాఠశాలకు అతన్ని పంపించేవారు. అప్పట్లో అంధులకు అక్షరాలు ఉబ్బెత్తుగా ఉండే చెక్కపై ఉండేవి. వారు తడుముతూ ఆ అక్షరాలను గుర్తించేవారు. లూయిస్ ఆ అక్షరాలను చాలా త్వరగా చదవడం నేర్చుకున్నాడు. కానీ అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. చేతిలో తడిమి ఉబ్బెత్తుగా ఉన్న అక్షరాలను గుర్తించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ అతడు అందరికీ ఉపయోగపడే ఒక పద్ధతిని కనుక్కోవాలని ఆశించాడు. అతడు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అంధులు చదవగలిగే లిపిని కనుగొన్నాడు. అది అతని పేరు మీద బ్రెయిలీ లిపిగా ప్రసిద్ధి చెందింది. బ్రెయిలీ లిపిలో 6 చుక్కలు ఉంటాయి. చేతి వేళ్లతో వాటిని తడమడం ద్వారా వాటిని గుర్తించగలం. దానివల్ల అంధులందరూ చదువుకోవడానికి వీలు కలిగింది. మనం కూడా అనేకసార్లు మనకేదైనా అపాయం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు ఇక ఈ సమస్యను నేను పరిష్కరించుకోలేను అని నిరాశ పడిపోతాం. మనపై మనకు విశ్వాసం లేకపోతే మనం దేవునిపై ఎలా విశ్వాసం ఉంచగలం? అనేక మంది శాస్త్రవేత్తలు గంటల తరబడి ప్రయోగాలు చేసి నిరాశ పడకుండా అనేక క్రొత్త విషయాల్ని కనిపెట్టగలిగారు. ఈనాడు అనేక మంది అంధులు చదువుకుంటున్నారు. దానికి కారణం లూయిస్ బ్రెయిలీ. కనుగొన్న వ్యక్తి ఎంత పట్టుదలతో ఆ పని చేశాడు. అదెంతమందికి ఈరోజు ఉపయోగపడుతుంది. మనం కూడా నిరాశ చెందకుండా కృషి చేయాలి. లూయిస్ తాను గుడ్డివాడైనా కూడా తన కృషిని ఎప్పుడు కూడా ఆపలేదు. కష్టపడి పట్టుదలతో విజయం సాధించాడు. అనేకులకు ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి మనం కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా నిరాశ చెందకుండా ఏ విషయాన్నైతే మనం చేయాలని తలపెట్టామో దాన్ని విశ్వాసంతో, ధైర్యంతో, పట్టుదలతో ముందడుగు వేయాలి. అద్భుతాలను చేయగలిగే గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం నిరాశ చెందాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. హెబ్రీ 10:35.